హాయ్ ఫ్రెండ్స్, ఏంది మా మందల ఏంది మూమెంట్? జాతి రత్నాలు రా మీరు ఇద్దరు. మేమైతే చాలా రోజుల నుంచి అనుకున్నాము ఫిష్ ఆక్వేరియం కొందామని చెప్పి. దానికైతే నెల్లూరులో చాయిస్ ఆక్వేరియం అయితే వచ్చేసాము. ఇంకా లోపల రాగానే మనకి చేపలను అటు ఇటు తిరిగేస్తున్నాయి. మా తొట్టి ఇచ్చేసి ఆక్వేరియం ఇచ్చి మేము వెళ్ళిపోతామంటే లేదు ఇంకా టైం పడుతుంది అని చెప్పాడు. ఇంకెందుకని దగ్గరలో ఉన్న గణేష్ మెస్కి అయితే వెళ్ళిపోయాము. అబ్బా ఏముందబ్బా మామూలుగా లేదు, ఏదో స్పెషల్గా మనకి ముందు కొండ దాంతో పెట్టి పెరుగు అయితే పెట్టేసినాడు. చాలా చాలా బాగుండింది టేస్ట్ అయితే. వెజిటేరియన్స్కి ఫుల్ మీల్స్. అబ్బా సూపర్గా ఉందండి. బాయ్ వచ్చి అయితే మనకి చాలా లేట్ అయితే ఇచ్చేసాడు, కానీ వచ్చిన వెంటనే మనకి అయితే సామాన్ అనేది ఇచ్చేసాడు. ఇంకా మనకు ఒక 5 జతలు అయితే ఇస్తా అన్నాడు, ఒక 10 చేపల లెక్కన. ఇంకా మనకి గాలి అయ్యి బట్టించి అయితే ఇచ్చేసాడు దూరం కాబట్టి. ఇంకా వచ్చిన వెంటనే మనం బిగించుకోవాలని చెప్పి ఎవరు లేరు, కానీ మేమే బిగించేసేదానికి ప్రయత్నించాము. అవి ఎందుకంటే ధర్మాకోల్ షీట్లు మనకి లీక్ అవ్వకుండా మొత్తం అయితే పెట్టమన్నాడు 4 చోట్ల. ధర్మాకోల్ పెట్టి అయితే లాస్ట్కి వాటర్ అయితే పోసేసాము. పోసిన తర్వాత ఆ పిల్లలు అప్పటికే చూస్తే మనకి కొంచెం ఎయిర్ లేదు కాబట్టి కొంచెం మెత్తబడిపోయినాయి. ఇంకా ఎయిర్ ఫ్రై పెట్టేసి మేము లోపలైతే ఆ చెట్లునే కదా, ఒకటే 30 రూపాయలు, కొంచెం స్టైల్గా ఉండాలి కాబట్టి పెట్టేసాము 2. ఇంకా దాని కాస్ట్ చూసుకుంటే దగ్గర దగ్గర 2000 2500 దాకా అయితే అయిపోయింది. ఇంకా మనకి ఇప్పటి నుంచే ఉంది కాబట్టి కోరిక తీసుకున్నాము. గోల్డెన్ ఫిష్లు 2, ఇంకా వైట్ కలర్, పేర్లు అయితే ఏం తెలియదు. బాగా అయితే చెప్పాడు కానీ మనకి తెలియదు. అది కూడా లైటింగ్ కూడా చూడండి, 3 స్టెప్స్ ఆఫ్ లైటింగు. అతను ఒకటే చెప్పాడు, లైట్ అయితే మనం నైట్ టైం ఒకటే వేసుకోండి, మీరు డే అండ్ నైట్ ఎప్పుడు వాడితే అది ఖచ్చితంగా పోద్ది అయితే అని చెప్పాడు. దానికని మనం నైట్ అయితే వేద్దాము. 3 స్టెప్స్ ఎలాగుతున్నాయి. ఇంకా చూసారు కదా, చాలా చాలా బాగుంది. బాయ్ అయితే మనకి తగిన రేటుకి అయితే ఇచ్చాడు, పర్లేదు. ఎయిర్ అంతా బాగానే వస్తుంది. చేప పిల్లలకు కూడా మేత అయితే ఇచ్చాడు. ఇంకా ఉంటా బాయ్ మామ.